బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మరి అదేవిధంగా మన పిలుపు మేరకు వచ్చినటువంటి మన బీసీ సంఘాల నుంచి వచ్చినటువంటి మన అన్నగారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన ముఖ్య ఉద్దేశం వచ్చే ఎన్నికల్లో, రాబోయే ఎలక్షన్ల, స్థానిక ఎలక్షన్ల మనము ఓట్లు మనమవుతున్నాయి. ఎన్ని రోజులైనా కూడా సీట్లు వాళ్ళవైతున్నాయి. మనము గెలిపించిన తర్వాత మళ్ళీ పోయి వాళ్ళని ఆడుకోవడం అవుతుంది. కాబట్టి ఇక నుంచి అయినా మన చైతన్యమై మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచి ఎవరికి అవకాశం వచ్చినా కూడా రిజర్వేషన్ మనమందరం కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని తర్వాత మన కమిటీలో ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నా కూడా మనం సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ వీళ్ళందరి ద్వారా మనం సాధించుకోవాలి. తర్వాత ఆర్థికంగా మనం కూడా ఎదగాలనే ఉద్దేశం ఇది. అదేవిధంగా ఇప్పుడు మనము చదువుపరంగా చూస్తే రెడ్డిలని కానీ అగ్రవర్ణాలను ఎవరిని చూసినా వాళ్ళ స్థాయి ఇప్పటి వరకు మనం కనీసం ఇంటర్ 10th వరకు, తర్వాత డిగ్రీ వాళ్ళకి చదివిన వాళ్ళు మన దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ సర్పంచ్ కానీ, తర్వాత ఇక పై రాజకీయాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ చేసిన వాళ్ళు అగ్రకులాల వాళ్ళ పిల్లలు ఇప్పటికీ పీజీలు, డిగ్రీలు, ఉద్యోగాలు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం ఇక్కడిదే ఆగిపోతున్నాం. 10th తోనో, ఇంటర్తోనో, డిగ్రీతోనో ఆగిపోతున్నాం. రాజకీయ చైతన్యము లేదు, తర్వాత ఉద్యోగ అవకాశాలు లేవు. మనము ఇప్పటి వరకు బాగా అణచబడినాం. కాబట్టి మన లోపల కొద్దిగా అవేర్నెస్ మనము తెచ్చుకొని తర్వాత రాజకీయ శక్తిగా ఎదగాలి. అదేవిధంగా మనకు ఉన్న ఆర్థిక వనరులను పెంచుకోవాలి. అదేవిధంగా విద్యా అవకాశాలను కూడా మనం కాకపోయినా మన పిల్లల్ని, తర్వాత మన తమ్ముళ్ళని ఎవరున్నా కూడా వాళ్ళని బాగా విద్యావంతులను చేయాలి. వాళ్ళని కూడా ఉద్యోగస్తులను చేయాలంటే మనకు అన్ని విధాలుగా మన లోపల చైతన్యం రావాలి. కాబట్టి ఈ మొదటి చైతన్య సదస్సుని మనము ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఒకరిదాంతో ఆగకుండా ఇంకా ముందుకు పోవాలి. మన లోపల చైతన్యం రావాలని కోరుకుంటున్నా.